గోవాలో జరగనున్న 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు. సినిమా అనేది ప్రధానంగా ఓ వినోద సాధనమే అయినప్పటికీ ఆ దృశ్యమాధ్యమ సహాయంతో ఎందరో కళాకారులు ఎన్నో విధాలుగా సమాజ శ్రేయస్సు కోసం పలు సందేశాలు అందించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉత్తమ చిత్రాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆ చిత్రాల్లోని సన్నివేశాలను ఎంత సొంతం చేసుకున్నా, ఎంతో మందితో పంచుకున్నా ఇంకా అశేషంగా మిగిలే ఉంటుంది. ప్రతి ఏటా కొన్ని వందల చిత్రాలు విడుదలవుతున్నా వాటిలో కొన్ని మాత్రమే ఉత్తమ చిత్రాలుగా నిలుస్తున్నాయి. అలా ప్రతి ఏటా ఉత్తమ సినిమాలు చూడాలనుకునే సినీ ప్రియుల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవమే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ. ప్రపంచంలోని సినీ ప్రియులకు గొప్ప చలనచిత్రాల విశిష్టతను తెలియజేయడమే లక్ష్యంగా 1952లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా ఆసియాలో జరిగే అత్యంత ముఖ్యమైన చలనచిత్రోత్సవాల్లో ఇఫీ ఒకటి. ఈ సినిమా పండుగని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ ఏడాది 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు 9 రోజుల పాటు గోవాలో ఘనంగా జరగనున్నాయి. ఆసియాలో జరిగే అత్యంత ముఖ్యమైన సినిమా పండుగైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీకి గోవా పట్టణం ముస్తాబైంది. యువతలో దాగి ఉన్న శక్తిని గురించి, సృజనాత్మక భవిష్యత్తుకు రూపకల్పన చేసేలా యువ దర్శకులు భవిష్యత్తు ఇప్పుడే అనే ఇతివృత్తంతో ఈ ఏడాది చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఇఫీకి 101 దేశాల నుంచి 1676 చిత్రాల ఎంట్రీలు వచ్చాయి. ఈ సంఖ్య ఈ చిత్రోత్సవానికి పెరుగుతున్న అంతర్జాతీయ స్థాయికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇఫీలో 15 ప్రపంచ ప్రీమియర్లు, 3 అంతర్జాతీయ ప్రీమియర్లు, 40 ఆసియా ప్రీమియర్లు మరియు 106 ఇండియన్ ప్రీమియర్లతో సహా 81 దేశాల నుండి 180కు పైగా అంతర్జాతీయ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ఆస్ట్రేలియా చలనచిత్రాల ప్రత్యేక ఫోకస్ దేశంగా ఉండనుంది. ఆస్ట్రేలియా దర్శకులు మైఖేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ను ఇఫీలో ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ఫిలిప్ నోయిస్కు సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇఫీ అంతర్జాతీయ పోటీ విభాగంలో 12 అంతర్జాతీయ, 3 భారతీయ చలనచిత్రాలు పోటీ పడనున్నాయి. అలాగే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో 5 అంతర్జాతీయ, 2 భారతీయ చలనచిత్రాలు పోటీ పడతాయి. ఇక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన దేశంలోని వివిధ భాషా చిత్రాలకు కీలకమైన ఇండియన్ పనోరమా కోసం 25 ఫీచర్ ఫిల్ములు మరియు 5 మెయిన్ స్ట్రీమ్ ఫిల్ములను ప్రదర్శించనున్నారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తెలుగు నుంచి చిన్న కథ కాదు, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ విభాగంలో కల్కి 2898 ఏడి చిత్రాలు ఎంపికయ్యాయి. భారతీయ సినిమాను బహుముఖీనంగా తీర్చిదిద్దిన 4 సినీ దిగ్గజాలకు 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం తగిన రీతిలో గౌరవించనున్నది. సినిమా రంగంలో అసాధారణ సేవలందించిన రాజ్ కపూర్, తపన్ సిన్హా, అక్కినేని నాగేశ్వరరావు, మహ్మద్ రఫీల గౌరవార్థం ఇఫీ ప్రత్యేక కార్యక్రమాలని రూపొందించింది. వీటిలో సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు స్థానాన్ని సుస్థిరం చేసిన చలనచిత్రం దేవదాస్ను ఇఫీ ప్రదర్శించనుంది. దేశంలో నూతన యువ ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇఫీ చలనచిత్రోత్సవం బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ అనే కొత్త విభాగంలో అవార్డును అందజేయనుంది. దేశవ్యాప్తంగా వినూత్న ఆలోచనలు, భిన్నమైన కథన రీతులు, వినూత్న చిత్రశైలిని ప్రతిబింబించిన 5 ఉత్తమ తొలి చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. ఈ విభాగంలో తెలుగు నుంచి యాట సత్యనారాయణ రజాకార్ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్ చిత్రాన్ని ఎంపిక చేశారు. ప్రపంచ ప్రజల మధ్య స్నేహం, సహకారానికి, సాంస్కృతిక సమన్వయానికి, కథ చెప్పే కళకు వేడుకగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక కథనాన్ని విన్నారు. రచన శ్రీ సాయి వెంపాటి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.